కర్రగుట్టపై బాంబుల వర్షం కొనసాగుతుంది. ఇప్పటికే 32 మంది మావోయిస్టులు మృతి చెందగా హెలికాప్టర్లలో కర్రగుట్టపై భద్రతా దళాల కాల్పులు జరుపుతున్నాయి. కాగా కర్రగుట్ట కాల్పులపై పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మంలో ప్రజా సంఘాలు శాంతి ర్యాలీ నిర్వహిస్తూ కర్రగుట్టపై కాల్పులు ఆపాలన్న పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కర్రగుట్టపై బాంబుల వర్షం కొనసాగుతుంది. ఇప్పటికే 32 మంది మావోయిస్టులు మృతి చెందగా హెలికాప్టర్లతో కర్రగుట్టపై భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామకృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. కర్రగుట్ట కాల్పులపై పౌర హక్కుల సంఘాలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మంలో ప్రజా సంఘాలు శాంతి ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాయి. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఆపరేషన్ కగార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ బలగాలు కర్రగుట్ట వైపు దూసుకు వెళ్తున్నాయి. కర్రగుట్ట మీద బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే 32 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా మనకు సమాచారం అందుతుంది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కర్రగుట్టని మొత్తం చుట్టుముట్టాయి. అయితే భద్రతా బలగాలకు పెద్ద సవాలుగా మారింది కర్రగుట్ట మీద వెళ్ళడం. ఎందుకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు అక్కడ నమోదు అవటం వల్ల అక్కడ ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్నారు. చాలా మంది డిహైడ్రేట్ అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా చాలా మందిని వెనక్కి తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం. ఇదే క్రమంలో ఇటు నుంచి వెళ్ళడం, గుట్టలపై నుంచి వెళ్ళడం చాలా కష్టసాధ్యంగా మారినటువంటి నేపథ్యంలో వైమానిక దాడులు కూడా నిర్వహిస్తుంది. డ్రోన్ల ద్వారా బాంబుల వర్షం అయితే కర్రగుట్ట మీద నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కర్రగుట్ట చుట్టూ కూడా పెద్ద ఎత్తున ఎల్ఈడీలు అమర్చడంతో ఆ బాంబులలో ఒక జవాను కూడా ఆ బాంబు పేలి ఈ రోజు తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఇప్పుడు కర్రగుట్ట ప్రాంతం మొత్తం కూడా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎవరిని కూడా జనసంచారం ఎవరు కూడా ఆ ప్రాంతాల్లో లేకుండా చేస్తున్నారు. ఎవరిని లోపలికి కూడా అనుమతించట్లేదు. మీడియాని కూడా అనుమతి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే క్రమంలో పౌర హక్కుల సంఘాలు గలం విప్పుతున్నాయి. ఈ రోజు ఖమ్మంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి. వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, కేంద్ర ప్రభుత్వ బలగాలను వెనక్కి రప్పించాలి. ఇప్పటికే మావోయిస్టు పార్టీ పలుమార్లు అప్పీల్ చేసినటువంటి నేపథ్యంలో శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి, ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతంలో ఆదివాసీల మీద దాడులు నిర్వహిస్తున్నారు. అక్కడ అపారమైనటువంటి ఖనిజ సంపద, సహజ వనరులు ఉన్నాయి. వాటిలన్నింటినీ బహుళజాతి సంపద కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే దానికి అడ్డుగా ఉన్నటువంటి, కాపలాగా ఉన్నటువంటి మావోయిస్టు పార్టీని అడ్డు తొలగించే ప్రయత్నంలో భాగంగానే ఆపరేషన్ కగార్ను వేగవంతం చేస్తుంది. కాబట్టి వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి దండకారణ్యంలో ఒక శాంతిపూర్వకమైనటువంటి వాతావరణం ఉండేలా చేయాలని చెప్పి పౌర హక్కుల సంఘాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున అక్కడ డ్రోన్ల ద్వారా అక్కడ కర్రగుట్ట వైపు మొత్తం బాంబుల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలు మొత్తం కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక భయాందోళన వాతావరణంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం కర్రగుట్ట పరిసర ప్రాంతాల్లో నెలకొని ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామకృష్ణ.